ప్రభు పేరట అందరికీ వందనములు. దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి కానీ, బాప్తిసాలు ఇవ్వడానికి కానీ, అభిషేకములు ఇవ్వడానికి కానీ, చర్చిని నడిపించాలన్నా, దేవుని యొక్క పని ఏది చేయాలన్నా కూడా అధికారము మరియు శక్తి అవసరం. అధికారము మరియు శక్తి అనగానేమి? ఏ అధికారము? ఈ భూలోక సంబంధించిందా లేదా పరలోక రాజ్య సంబంధించిన అధికారము మరియు శక్తి? ఏ రకమైన అధికారము అనే మనకు క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అధికారము మరియు శక్తి ఎందుకు అవసరం అనేది మనకు తెలియాలి. మీరు ఐఏఎస్ చేశారు, నేను ఐఏఎస్ చేశాను, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఏముందో మీరు చెప్పగలరు, నేను కూడా చెప్పగలను. ప్రతి సబ్జెక్ట్ నాకు తెలుసు, మీకు ప్రతి సబ్జెక్టు తెలుసు. ఏ క్వశ్చన్ అడిగినా మనం అందరం కూడా ఆన్సర్ ఇచ్చవచ్చు. కానీ మీరు ఐఏఎస్ చదివినందుకు మీరు గవర్నమెంట్ కలెక్టర్ అయ్యారు, కానీ నేను గవర్నమెంట్ కలెక్టర్ని కాలే, నాకు పోస్ట్ రాలేదు. మరి మన ఇద్దరు ఎవరు గొప్ప? మీరే గొప్ప. ఎందుకంటే మీరు గవర్నమెంట్ అధికారంతో ఉన్న ఒక కలెక్టర్ గారు. అంటే మీకు 4 ఇళ్ల స్థలాల మీద పట్టాలు ఇవ్వాలన్నా, జిల్లాలో ప్రజల్ని పరిపాలించాలన్నా, ఏ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా మీ కింద అధికారులకి ఆజ్ఞాపిస్తే వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి అధికారం ఉంటుంది. కారణం అధికారం మరియు పవర్. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక దొంగ సొసైటీలో ఉన్న ప్రజలకి పట్టుబడ్డాడు రెడ్ హ్యాండెడ్గా. కానీ తర్వాత పోలీసులు వచ్చారు. మనం అధికారంలో మనం పట్టుకునే దానికన్నా అధికారంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు పట్టుకునేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది. వాళ్ళ ఆ దొంగని తీసుకెళ్ళి శిక్షించడానికి కానీ, కోర్టుకి అప్పచెప్పడానికి కానీ, వాళ్ళకి చిన్న చిన్న పనిష్మెంట్ ఇవ్వడానికి కానీ వాళ్ళకి అధికారం ఉంది. కానీ మనకు లేదు. మనం పట్టుకున్నా కూడా చివరికి పోలీసులకి అప్పచెప్పాల్సిందే. అలాగే దేవుని రాజ్య సువార్త కూడా అంతే. దేవుని రాజ్య సువార్త మనం సువార్త తెలియని దొంగలను పట్టుకోవాలన్నా, లేదా బైబిల్ 100 సార్లు చదివేసి సబ్జెక్టులో ఎక్కడ ఏముందో మనం ఐఏఎస్ లాగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ 100 ప్రసంగాలు, కొన్ని వేల ప్రసంగాలు ఇచ్చివచ్చు సబ్జెక్ట్ తెలుసని. కానీ పరలోక సంబంధమైన పరలోక గవర్నమెంట్ యొక్క అధికారము మరియు శక్తి పవర్స్ లేకపోయినట్లయితే నువ్వు సువార్త ప్రకటించిన, బాప్తిసాలు ఇచ్చిన, అభిషేకాలు ఇచ్చిన, సాక్రమెంట్ బల్లారాధన ఇచ్చిన, గవర్నమెంట్ గేట్ పరలోక గవర్నమెంట్ యొక్క అధికారం మరియు శక్తి లేకపోయినట్లయితే పరలోక యొక్క గేట్స్ ఓపెన్ అవ్వవు. ఏదో నామకార్థం ఇచ్చినట్టు అవుతుంది. సో అధికారం మరియు శక్తి చాలా చాలా అవసరం. ఎందుకంటే యేసుక్రీస్తు గారు పేతురు గారికి పరలోక రాజ్య తాళాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి అధికారం మరియు శక్తి ఇచ్చారు. లూకా సువార్త 9:1 చూసుకున్నా, లూకా సువార్త 10:1 చూసుకున్నట్లయితే ఫస్ట్ 12 మంది శిష్యుల్ని అపోస్తలుస్గా నియమించినప్పుడు వాళ్ళకి అధికారము మరియు పవర్స్ ఇచ్చారు. అలాగే ఇతరులను 70 మంది పెద్దలను కూడా లూకా సువార్త 10 వాళ్ళకి కూడా ఇద్దరిద్దరిగా సువార్త ప్రకటించడానికి వెళ్ళమని చెప్పి వాళ్ళకి కూడా అధికారం ఇచ్చారు. సో అధికారం మరియు శక్తి లేకుండా చర్చ్ అడ్మినిస్ట్రేషన్ చేయలేము. అసలు చర్చ్ అనేది హెడ్ జీసస్ క్రైస్ట్ గారు. ఏదైనా చర్చిని నడిపించాలన్నా, చర్చి సంబంధించిన దేవునికి సంబంధించిన చర్చి ఏం చేయాలన్నా కూడా యేసుక్రీస్తు గారు హెడ్ కాబట్టి పరలోక సంబంధమైన గవర్నమెంట్ యొక్క లా అండ్ ఆర్డర్ ప్రకారము అథారిటీస్ అండ్ పవర్స్ చాలా అవసరం. నాకు తెలుసు ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అధికారము మరియు పవర్స్ అనేవి మరి ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వెయిట్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. నాకు తెలుసు పరలోక తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామములో పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసముతో మనము ప్రార్థన చేసినట్లయితే అధికారము మరియు శక్తి అనేది ఈ భూమి మీద ఒక నిజమైన సంఘం ద్వారా
అవి అవైలబుల్గా ఉంటాయి. అవి తీసుకున్న తర్వాతే మనము సర్వసృష్టికి వెళ్ళి దేవుని రాజ్య సువార్త ప్రకటించాలన్నా, అభిషేకాలు ఇవ్వాలన్నా, బాప్తిసాలు ఇవ్వాలన్నా, ఇంకా సాక్రమెంట్ ఇవ్వాలన్నా చాలా వర్క్స్ ఉంటాయి. దేవుని యొక్క సంబంధించిన వర్క్స్ చాలా ఉంటాయి. ఈ అధికారము మరియు శక్తిని ప్రీస్టుడ్ అంటారు. ప్రీస్టుడ్ అంటే యాజకత్వం అని అర్థం. నెక్స్ట్ వీడియోలో ఈ యాజకత్వం గురించి మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు నామములో ఈ మాటలు చెప్తున్నాను. ఆమేన్.